ముకుంద వారసత్వం నుంచి పుట్టిన బంగారు అద్భుతం పూర్వి గోల్డ్ డైమండ్స్ అండ్ సిల్వర్ నవంబర్ 1న KPHP లో గ్రాండ్ ఓపెనింగ్. మీ పేరు? నా పేరు కళ్యాణి. కళ్యాణి గారు బిగ్ బాస్ చూస్తున్నారండి? రోజు చూస్తాను నేను బిగ్ బాస్. ఎలా ఉంటుంది? బిగ్ బాస్ బాగానే ఉంటుంది. మరి అమ్మాయిలు కెప్టెన్ అయ్యారు, ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. ఫస్ట్ సారి వచ్చి సంజన కోసం గుడ్లు దొంగతనం చేసి గుడ్ల రాని కోసం త్యాగం చేసిండు. ఈసారి గెలిచిండు బాగుంది. ఆట ఆడే గెలిచిండులే మేమానేలు. గేమ్ ఆడి గెలిచిండు మంచిగా. కాదు తనుజ గారు సార్ రీతు గారు కిల్ అని రాశారు కదా మాధురి గారిని, మీకు ఎలా అనిపిస్తుంది? బాగా అనిపించింది. బాగా రాసింది. ఒక కిల్లు దానికి కిల్లు అని రాయటం బాగా అనిపించింది. ఏంది తనుజ గారు నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు గుసగుసలాడుతున్నారంటే పక్కకి వెళ్ళి గుసగుసలు ఆడలేదులే కానీ ఆమెకి హెల్త్ బాగలేదుగా, కళ్ళు తిరిగి పడిపోయింది కదా. కళ్ళు తిరిగి పడిపోతే మరి పవన్ కళ్యాణ్ ఆర్మీకి నిజంగానే తిరిగినాయి. ఆమెకి హెల్త్ బాగోలేదు పాపం. జ్వరం వచ్చింది. ఆమె చెప్పాలా ఏడుపు గురించి. నాంగనాసి వచ్చి తిప్పుకుంటూ వచ్చి చెప్పింది. మరి ఆమె ఏడ్చిందిగా. ఆమెను దువ్వాడిసీని గారు ఆయన మొగుడు కాదు, ఏం పిల్లము కాదు. ఆయన వయసు 16 ఏళ్ళ పిల్లగాడు కాదు, ఏం 16 ఏళ్ళ పడుసు కాదు. మరి వచ్చేటప్పుడు ఎంత బాగా ఒక సొంత భార్య భర్తలు విడిపోయిన వాళ్ళు కూడా ఏడవరు. 30 ఏళ్ళు 40 ఏళ్ళు కాపురం చేసుకున్న వాళ్ళు కూడా సిగ్గు లేకుండా అటేసుకుని ఏడ్చుగా. ఆమె చెప్పాలి దాని గురించి సి అని చెప్పింది. సరే అయ్యప్ప, అయితే మరి అదే మాధురి గారు బయట అంటే బిగ్ బాస్ హౌస్ లో రాకముందు నాగార్జున గారితో నేను ఎటువంటి రిలేషన్ పెట్టుకోవడానికి రాలేదని చెప్పి లోపల రాగానే తనుజ గారితో రిలేషన్ పెట్టుకున్నారు కదా, అమ్మ కూతురు రిలేషన్. అదే చెప్పింది నాంగనాసి, అదే చెప్పింది రిలేషన్లు కట్ చేస్తానని చెప్పి నానా అంటే నేను ఊకోనని చెప్పింది. ఇప్పుడు ఆమె అమ్మాయింది. నానేం పోయిండు బయటగా ఏమేమో అమ్మాయింది. నాన్న వస్తే బాగుంటుంది, రీఎంట్రీ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాను నేను. అమ్మకు పోటీ నాన్న రావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఎంతమంది ఎలిమెంట్ అయ్యారు కదా, నాన్న రీఎంట్రీ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాను నేను. ఏడ్చిండు దీని జనీనే వేసిండు మన ఆర్మీ. ఆమెకు హెల్త్ బాగాలేదు. ఆయన నిజంగానే ప్రేమిస్తుండో ఏమో పాడైన అదే అనుకున్నా. మాట్లాడిండు కూడా. ఈయన సైడే ఉంది, ఆమె సైడ్ ఏమి లేదు. తనుజ ఒక ఆడపిల్ల ఎట్టుండాలనో తనుజని చూసి నేర్చుకోవాలి బిగ్ బాస్ హౌస్లో. ఒక ఆడపిల్ల ఎట్టుండకూడదో రీతు సోదర్ని, అలీషా పిక్కల్ని, మరి ఆయిషాని వీళ్ళ చూసి నేర్చుకోవాలి. మాదిరిగా అమ్మ ఎట్టుండాలనో ఆమెను చూసి నేర్చుకోకూడదు అనమాట. అమ్మ అసలు ఎట్టుండకూడదు రీతు మాధుని చూసి నేర్చుకోవాలి. ఎవరు వెళ్ళిపోయి ఆయుష రోగం పుట్టింది, అది కూడా పోయింది. వీళ్ళు నలుగురు బాత్రూమ్ ఒకళ్ళు వరసన బాత్రూమ్. ఆయుష వెళ్ళిపోయింది రాత్రి, ఆమెకు హెల్త్ బాగోలేక. తర్వాత సిట్టిపిక్కల రమ్య, మరి తర్వాత ఆయన మన తెలుగు రాదు కదా గౌరవ్ గారు, ఆయన ఎలిమెంట్ అవుతాడు. ఆయన తర్వాత నిఖిల్ గారు ఎలిమెంట్ అవుతాడు. ఎవరు బాగానే ఉంది. ఏముంది ఆ వల్ల బిగ్ బాస్లో ఏమి లేదు. ఒక ఆట లేదు, ఒక ఎంటర్టైన్మెంట్ లేదు, ఏమి లేదు. పేకు అది ఇది అని చెప్పిందా వచ్చి రీతు సోదరు మీద పడ్డదా పడి మరి ఏమేం చేస్తుంది. డిమాండ్ ఫోన్ ఏం కూడా అదే పని చేస్తుందిగా. మరి అందుకని ఆ వల్ల ఏమి లేదు, దాంట్లో ఎంటర్టైన్మెంట్ లేదు. ఏం పాడుపడదు మరి ఎందుకు ఏమైనా చేద్దామని పట్టుకొచ్చారులే కానీ ఏం చేయలే పోద్ది. మరి ఎవరు ఆమె ఫ్యాన్స్ ఎక్కువ ఉంటే ఎంటర్టైన్మెంట్ చేయాలి కదా. అవకాశం వచ్చినప్పుడు బిగ్ బాస్ అవకాశం వచ్చినప్పుడు వినియోగించుకోవట్లే కొంతమంది. మరి ఏమి ఇచ్చింది? ఇయ్యలేదుగా. ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చింది, ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలా. మరి ఎగస్ట్రాలు చేసింది కానీ ఎంటర్టైన్మెంట్ ఏం చేసింది వచ్చి మాకు పేకు గీకు అని తనుజ మీద పడ్డది కానీ మరి ఏమేమి చేసింది వచ్చి ఏమేమి చేయలేదు. వెళ్ళిపోతారు మరి, ఎందుకంటే తనుజ న్యాయంగా ఆడుతుంది. తనుజ న్యాయంగా ఆడుతుంది. అదే నేను చెబుతున్నా, ఒక ఆడపిల్ల ఎట్టుండాలో తనుజని చూసి నేర్చుకోవాలా. ఒక ఆడపిల్ల ఎట్టుండకూడదు సిటీ పిక్కల రమ్య, మరి ఆయేషా, రీతు సోదరి వీళ్ళని చూసి ఎట్టుండకూడదో వీళ్ళని చూసి నేర్చుకోవాలి. ఎవరు రీతు సోదరు గెలవదు, ఏం గెలవదులే కానీ ఆట ఆడుతుంది, గేమ్ ఆడుతుందిలే కానీ ఎవరు కప్పు కొట్టేది ఆమె అసలు ఆమె కొట్టనే కొట్టదు. ఏమానీళ్ళు కొద్ది
ఇమానియల్కే వస్తుంది కప్పు. చివరి పోటీ అయిందండి, ఎవరు గెలుస్తారంటారు? ఎవరిద్దరు? ఇమానియలే గెలుతుడు కంపల్సరీ. కంపల్సరీగా ఇమానియలే గెలుతు. ఇమాని తర్వాత సెకండ్ రన్నర్ అప్ తనుజ. వీళ్ళిద్దరే. మౌనంగానే ఉన్నాడు కదా. మూడోది ఆయన ఉండుగా శెట్టి గారు, సుమన్ శెట్టి గారు. పాపం ఆయన్ని తొక్కలో కెప్టెనా ఏమన్నది అంటావా సంజయ్ గారు, అట్ట అనకూడదు కదా అని అన్నాడు. మంచి ఆయన కాబట్టి ఆయన ఉంటాడు.